visuals of the drones, lighting. చార్మినార్కి వచ్చేసినాము. అయితే సండే చార్మినారా చార్మినార్ అయితే ట్యాంక్ బండ్ ట్యాంక్. హాయ్ ఈరోజు మా మమ్మీ అండ్ డాడీ వాళ్ళ యానివర్సరీ. సో ఎక్కడ సెలబ్రేట్ చేద్దామా అని థింక్ చేస్తుంటే, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు తెలిసింది ఏంటంటే సండే ఫన్ డే. సో మన హైదరాబాద్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న 2025 మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఆర్ హెల్డ్ ఇన్ అవర్ హైదరాబాద్. ఇంకా తెలిసిన తర్వాత మనం వెళ్ళకుండా ఉంటామా? ఇంకా మా చెల్లి వాళ్ళు వచ్చి నన్ను పికప్ చేసుకొని మేము ఇంకా అక్కడ స్టార్ట్ అయిపోయాను. బట్ ఈవెంట్ అయితే క్రేజీ జరిగింది. ముందు ముందు చూడండి, మీకే అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నానో. బికాస్ చాలామందికి తెలియదు అనుకుంటా. నేను కూడా ఇన్స్టాగ్రామ్ చూడడం వల్ల నాకు తెలిసింది, బట్ లేకపోతే తెలీదు. అందుకని ఇంకా అక్కడ ప్లాన్ చేస్తే బాగుంటుంది కదా, ఇంకా సెలబ్రేషన్స్ అన్ని మేము వెళ్ళిపోయాం. అంటే సో ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఏదైతే హైదరాబాద్లో అవుతుందో వాళ్ళ కోసం స్పెషల్గా ఈవెంట్ ట్యాంక్ బండ్లో కండక్ట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. కార్నివల్స్ అండ్ ఫుడ్ స్టాల్స్, అయితే కల్చరల్ యాక్టివిటీస్, చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీ ఇక్కడ చూడలేకపోతే ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అపర్ణాస్ వరల్డ్. ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వదని ప్రతి ఒక్క ఈవెంట్ని క్యాప్చర్ చేశాను నేను. ఓకేనా? స్టే ట్యూన్. We reached the tank bund at 6:30. సో ఆల్రెడీ నెక్లెస్ రోడ్ మొత్తం ఆ రోజు బ్లాక్ చేశారు. ట్రాఫిక్ టర్న్ టు డిఫరెంట్ రూట్. ఇంకా మేము వెళ్ళిపోయాము. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచే ఈవెంట్ అనేది స్టార్ట్ అయింది. మనకి సెక్రటేరియట్ దగ్గర అలౌ చేయలేదు, బికాస్ దే కాంపిటీటర్స్ ఆర్ లొకేటెడ్ దేర్. సో మనకి అక్కడికి పర్మిషన్ లేదు. బట్ వీ డూ హ్యావ్ పర్మిషన్ అట్ నెక్లెస్ రోడ్. సో మనం ఇక్కడ ఉండే మనకి ప్రొజెక్టర్స్ వేశారు, దాంట్లో చూడాలి ఈవెంట్. ఇంకా ఈవెంట్ అలా చూస్తూ ఉన్నాం మేము. ప్రొజెక్టర్స్ వేశారు కదా, ఎంతైనా ప్రౌడ్ మూమెంట్. మన తెలంగాణ, మన హైదరాబాద్లో ఇలాంటి ఈవెంట్ ఫస్ట్ టైం జరగడం. సో చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా మన ఇండియా నుంచి నందిని గుప్తా పార్టిసిపేట్ చేస్తుంది. హోప్ షీ విన్స్, బికాస్ మన ఇండియాకి క్రౌన్ రావాలి హ్యాస్ లాస్ట్ ఇయర్. సో ఇంకా నేను కూడా చూస్తున్నాను ఈవెంట్. చూసేసి మా మమ్మీ, యాక్చువల్లీ నేను చెప్పాను కదా యానివర్సరీ సెలబ్రేట్ చేద్దామని వచ్చానని. సో నేను కూడా కొంచెం సేపు సైట్ సీయింగ్ అలా చూసేసి యానివర్సరీ కేక్ కట్ చేయడానికి వెళ్ళిపోయాం మేము కూడా. And experience the event on offer here. ఇంకా మా మమ్మీకి కేక్ కట్ చేయ బాబు అంటే అవి పాపర్స్ నుంచి పడతాయి కదా బ్లాస్ట్ చేసినాక, అవన్నీ తీసుకుంటూ కూర్చున్నా. కేక్ అంతా ఖరాబ్ చేసినామని. ఎనీవే సర్లే కేక్ కట్ చేయంటే వాళ్ళు కట్ చేస్తున్నారు. కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది. అన్ప్లాన్డ్ ఈవెంట్ అయినా కూడా స్మాల్ హ్యాపీనెస్, ఇలాంటి క్యూట్ క్యూట్ మూమెంట్స్ ఫ్యామిలీలో ఉంటే చాలా బాగుంటుంది. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. బికాస్ అన్ప్లాన్డ్ ఈవెంట్ కదా, అయితే నన్ను అనుకోలే. మేము ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. బట్ ఎనీవేస్ ఇట్ ఫర్ గుడ్. ఎందుకంటే రాకపోతే నిజంగా ఈవెంట్ అనేది మిస్ అవుతుండే, ఇలాంటి సెలబ్రేషన్స్ కూడా మిస్ అవుతుంది. ఆ సెలబ్రేషన్స్ మేము ఉంటే అప్పుడే డ్రోన్ షో ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మేము మిస్ అయిపోయినాం. ఆ ఎండింగ్ లిటరల్లీ నేను ఏదైతే చూడడానికి వచ్చానో అదే లేకుండే. బట్ ఎనీవేస్ అక్కడ ఉన్న వ్యూకి ఓకేలే, వర్త్ అనిపించింది. మిస్ అయినా పర్లేదులే, నెక్స్ట్ టైం చూసుకోవచ్చు అన్నట్టు.
ఈవెంట్స్ అని కాకుండా ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. లైక్ ఎవరి స్టేట్కి వాళ్ళకి సింబాలిక్గా ఒక సిగ్నేచర్ డిషెస్ ఉంటాయి కదా, అక్కడ మనకి ప్రమోట్ చేస్తున్నారు. ఇంకా నేను కూడా టేస్ట్ చేశాను చాలా మటుకి. బట్ ఎంతైనా స్ట్రీట్ ఫుడ్ మ్యాటర్స్ కదా, స్ట్రీట్ ఫుడ్ లేకుంటే ఇంకా తిన్నట్టు సాటిస్ఫాక్షనే ఉండదు. అందుకని నా ఫేవరెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసేసుకొని నేను తినేసాను. తినేసి ఇంకా ఈవెంట్ని అలా ఎంజాయ్ చేస్తున్నా. ఊకే తీయక అట్లా వరుస చేయటంటే ఏదో ఉల్క నేరుగా భూమి పైన వాలగా పుళ్ళంతో వెటకారం పుట్టింది సూర్యకా. What a fantastic performance. Did you all enjoy? Yes, I can see that. It's a
ఈవెంట్స్ అయితే క్రేజీ అవుతున్నాయి. భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, ఇంకా ఆర్కెస్ట్రా, లైవ్ ఆర్కెస్ట్రా కూడా పెట్టారు. కానీ లైటింగ్ అసలుకి ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ డెకార్, లైక్ ఎవ్రీ వన్ ఆర్ ఎంజాయింగ్, కిడ్స్ కూడా. అక్కడ ఇంకేంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఫ్రీగా గేమ్స్ కూడా పెట్టారు. బికాజ్ నాకు తెలియక నేను అంటే పేడ్ ఏమో అనుకొని నేను ఆడలేదు, బట్ వెళ్ళేటప్పుడు నాకు చెప్పాను ఇట్ వాస్ ఫుల్లీ ఫ్రీ. ఇంకా ఫోటో బూత్స్ కూడా పెట్టారు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ మనం స్కాన్ చేసుకుంటే మన వాట్సాప్కి పిక్చర్ వచ్చేస్తుందంట. బట్ మేము వెళ్ళిపోయేసరికి బ్యాటరీ అయిపోయింది, ఇంకా అది కూడా తీసుకోలేదు. సో ఎనీవేస్ అంటే వాళ్ళే క్యాప్చర్ చేసి ఇచ్చారు ఫొటోస్. బట్ ఐఎమ్ హ్యాపీ. ఇంకా ఇలాంటి ఈవెంట్ చూస్తున్నాను కదా, లైటింగ్ కానీ, డెకార్ కానీ ఎంత బాగుందో. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఫోటో అంటే ఏమంటారు బ్యాక్గ్రౌండ్ లెక్క ఉంది. అసలు ఎక్కడ ఫొటోస్ దిగాలని అర్థమవుతుంది, ఎక్కడ వీడియో తీసుకొని అర్థమవుతుంది. ఎవ్రీ వన్ ఆర్ ఎంజాయింగ్, కిడ్స్ అయితే ఎస్పెషల్లీ. బికాస్ ఫ్రీ గేమ్స్ పెట్టారు కదా, నో రెస్ట్రిక్షన్, ఎంతసేపు అన్న ఆడుకోవచ్చు. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ. ఇంకా సండే రోజు వచ్చింది కదా ఈవెంట్, ఇంకా హ్యాపీ. ఇంకా నెక్లెస్ స్టోర్ మొత్తం తిరిగి నేనైతే ఫుల్ అలసిపోయినా, కానీ మా మమ్మీ అయితే టూ యాక్టివ్ ఉంది. అసలుకి జాబ్ చేసి వచ్చి మరి ఇదంతా ఎట్లా తిరుగుతుందో అనుకున్నాను నేనైతే. నాకు వీక్ ఆఫ్ ఉంది కాబట్టి నేను ఏదో మేనేజ్ చేసుకొని అలా ఉన్నా. కానీ మా మమ్మీ ఓపికకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మా మమ్మ అయితే చిన్న పిల్లలకి ఎంజాయ్ చేస్తుంది, ఆ బొమ్మలు కొంటా అంటది, ఏందో ఏమో. కానీ ఇంకా హ్యాపీనెస్కి వద్దులే అదేం కొనుక్కుంటావు, ఇంకా ఫోటో తీస్తా అని చెప్పి ఫోటో తీసుకుంటున్నా. ఇంకా వీకెండ్ కదా, పబ్లిక్ అయితే చాలా మంది వచ్చేసారు ఇక్కడికి. ఇంకా దట్టు పిల్లలకి సమ్మర్ హాలిడేస్, వాళ్ళకు కూడా బయటికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది, వీళ్ళు కూడా చిల్ అయినట్టు ఉంటుంది. ఎంతైనా జాబ్స్కి వెళ్ళడం రావడం ఏంటి, అప్పుడప్పుడు ఇలాంటివి ఈవెంట్స్ అలా జరుగుతుంటే మనం కూడా చాలా హ్యాపీ ఉంటుంది, స్ట్రెస్ వెళ్ళిపోతుంది. ఇంకా సచివాలయం అయితే ఫుల్ డెకర్, అసలు నెక్లెస్లోని గుర్తు పట్టకుండా అయిపోయింది. ఎక్కడ దక్కల లైటింగ్, హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ అయిపోయింది అసలుకి. ఇంకా మిస్ వరల్డ్ వాళ్ళని చెప్పారు కదా, అదే షిప్లో వాళ్ళు ఎక్కడ బుద్ధా దగ్గర ఉంటారు కదా, బుద్ధుని దగ్గరికి వెళ్ళి చిల్ అవుతున్నారు. వాళ్ళు అక్కడ డ్యాన్స్ చేసుకుంటా షిప్లో వెళ్తుంటే మేము ఇక్కడ నుంచి చూసాం. ఇంకా మనకు అక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియా, మనకు అసలు పర్మిషన్ కూడా లేదా, ఎవరా అంటారు మనం పోతే. ఇంకా అందుకని వాళ్ళు చిల్ అవుతున్నారు అక్కడ, మేము ఇక్కడ చిల్ అవుతున్నాం. అటే ఉన్నాయి కదా కార్నివల్ ఈవెంట్ అంతా, ఇదేం లేవు. అలసిపోయారా?
can do one more. So none of them are. ఈవెంట్ అయిపోయింది. నేను కూడా చాలా అలసిపోయినా, ఇంకా ఫుల్ టైర్డ్, ఆకలి కూడా అయింది. బికాజ్ అక్కడ అంతా తినలేదు, అదే తిన్నాము, ఒక మాదిరిగా తిన్నాము. ఇంకా సర్లే, ఇంకా యానివర్సరీ కదా, మా మమ్మీ పార్టీ ఇస్తానంటే ఎందుకు వదిలేయడం, నీ ఎవరు తగ్గేదేలే అనుకుంటా మేము కూడా బయటికి వెళ్ళిపోయి తినడానికి వెళ్ళాం. బికాజ్ చాలా టైర్డ్ అయిపోయినాం. ఇంత ఒక 2.5 hours తిరిగేసినాం అనుకుంటా. ఎందుకంటే రోజు నడిచేలు లేదు కదా, ఒకటేసారి అంత నడవంగానే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. కానీ మా మమ్మీ అయితే చిల్లు స్ట్రాంగ్ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ మేము చార్మినార్కి వచ్చేసినాము. అయితే సండే ట్యాంక్ బండ్కి వచ్చేసినాం. ఇంకా మా ఫన్ ఇలానే జరుగుతుంటుంది. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ మమ్మీ అండ్ డాడీ. సో మా వీకెండ్ ఇలా జరిగింది. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అపర్ణాస్ వరల్డ్. బాయ్.